మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 86 రోజుల తర్వాత విడుదలయ్యారు కాకాని. నిన్ననే ఆయన విడుదల కావాల్సి ఉండగా కోర్టు పత్రాలు లేటుగా జైలుకు చేరడంతో విడుదల వాయిదా పడింది. ఇవాళ ఆయన విడుదలయ్యారు. వైసీపీ శ్రేణులు భారీగా జైలు వద్దకు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. తన తండ్రిపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసులు పెట్టారని ఆరోపించారు ఆయన కుమార్తె పూజితారెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్లెక్స్లు ఎవరో అభిమానంగా పెట్టుకున్నారు, దానికి తీసేయాల్సిన అవసరం లేదు. ఏమి పాపం వాళ్ళు ఇబ్బందికరమైన ప్లేసుల్లో కూడా పెట్టలేదు. అదే ఫ్లెక్సీల గురించి మాట్లాడుతున్నా, ఎవడో పాపం వాడి ఇంటి ముందు టపాసులు కాల్చుకున్నాడంట, మా నాయకుడు బయటకు వస్తున్నాడని వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సో ఫ్లెక్సులు దాకా కాదు, ఇంట్లో కూర్చొని ఏం టపాసులు కాల్చుకుంటే ఎవరికి వచ్చిన నష్టమే ఉంది? ఆయన ఏమైనా ఇంకొకరి ఇంటి మీద వేస్తే సరే, వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ఏదో టపాసులు కాల్చుకుంటే కూడా తీసుకెళ్ళి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ వదిలారంట. ఇంకా అట్టుంది పరిస్థితి. పోలీసుల సంగతి మనకు అర్థమవుతుంది. సో దాన్ని ఏం చేయలేము. బట్ ఆయన వస్తే ఇవన్నీ ఆపగలరు, కానీ ప్రజల గుండెల్లో సంతోషాన్ని ఆపలేరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. యాక్చువల్ నిన్న సాయంత్రం రిలీజ్ కావాల్సి ఉంది, కానీ ఆ పత్రాలు ఆలస్యం కావడంతో విడుదల కూడా ఆలస్యమైంది. నిన్న సాయంత్రం బయటకు రావాల్సినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కాసేపటి కింద జిల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మొత్తం 86 రోజులు ఆయన జైలు జీవితం గడిపారు. అయితే అక్కడికి భారీగా వైసీపీ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆయనకి స్వాగతం పలికారు. పూజితారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి రియాక్ట్ అయ్యారు. తన తండ్రి పైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమంగా కేసులు పెట్టారు, కేసులు పెట్టి వేధించారు, జైల్లో ఉంచారు. కానీ ఆయన విడుదల కావడంతో జిల్లా వ్యాప్తంగా ఒక సంతోషం వ్యక్తమవుతోంది. జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కార్యకర్తలు ఉత్సాహంతో కొంత టపాసులు కాల్చి, కొంత బాణసంచ పేల్చి సంతోషం వ్యక్తం చేస్తే కూడా వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజితారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె తన తండ్రి పైన పెట్టినటువంటి కేసులన్నీ ముమ్మాటికి అక్రమం. ఖచ్చితంగా ప్రజలు తెలుసుకుంటారు, ప్రజలు ఏంటి ఎలా జరుగుతుంది అనేది గమనిస్తారు, రాజకీయ కక్ష సాధింపును గమనిస్తూ ఉన్నారంటూ చెబుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి. మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. సురేంద్ర, కాకాని గోవర్ధన్ రెడ్డి కాసేపటి కింద జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నారు? వైసీపీ నేతల కార్యకర్తల ఆనందం ఎట్లా కనిపిస్తోంది? రాజేష్, గత 86 రోజులుగా జిల్లా జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు రిలీజ్ అయ్యారు. అయితే నిన్న రిలీజ్ కావాల్సి ఉండగా నిన్న కోర్టు ప్రొసీజర్ లేట్ అవడంతో కొంత ఆలస్యం అయింది. అయితే కోర్టుకి నుంచి కాగితాలు తీసుకొని జిల్లా జైలుకి రావడంలో ఆలస్యం అవడంతో ఆ యొక్క వాయిదా అయితే ఈ రోజు పడింది. నిన్న వాయిదా పడటంతో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇంటికి వచ్చే అవకాశం కూడా లేదు, మేము చూసుకునేందుకు జైలు దగ్గర అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని కల్పించాలని కూడా పోలీసులను కూడా కోరడం జరిగింది. అయితే అదేవిధంగా మాకు సమాచారం లేకుండా అమానుషంగా కూడా పోలీసులు జైలు సిబ్బంది రిలీజ్ చేసే విధంగా ప్రవర్తించారని మరి అనుకోవడం లేదని కూడా ఆమె మాట్లాడటం జరిగింది. అయితే నిన్న ఆమె మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఉదయం కాకాని గోవర్ధన్ రెడ్డి రిలీజ్ కావడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి రిలీజ్ తర్వాత మొదటిసారిగా కూడా 86 రోజుల తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ ఇటు జిల్లా సంబంధించినటువంటి ప్రజలు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే నా ఆస్తి అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. దాంతో పాటుగా కేసుల గురించి ఎక్కడ ప్రస్తావించకూడదు కాబట్టి అందుకనే మాట్లాడడం లేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా జడ్పీ చైర్మన్ పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి నన్ను చాలా రోజులు జైల్లో పెట్టారని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పాటుగా 7 పీటీ వారెంట్లు వేసి ఎన్నికల సమయంలో జరిగినటువంటి లిక్కర్ కేసులు తిరిగి ఓపెన్ చేశారు. ఇదంతా కూడా కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాంతో పాటుగా జగన్ జిల్లాకి రావడానికి కూడా నిబంధనలు ఆంక్షలు పెట్టారు. అయినా
నా కోసం జగన్మోహన్ రెడ్డి జిల్లాకి రావడం చాలా సంతోషంగా ఉంది, ఆయన వెంట ఎప్పుడు కూడా నడుస్తామని చెప్పి సురేంద్ర, అయితే 86 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు, బెయిల్ వచ్చింది. అయితే ఆయన బయటకు వచ్చినటువంటి సందర్భంగా కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆనందోత్సాహాలతోటి బాణసంచ కాలిస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు, వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, వాళ్ళను వేధించారు అంటూ కుమార్తె పూజితారెడ్డి మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఎవరెవరిని తీసుకెళ్లారు, ఎంతమందిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు? సురేంద్ర, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. నిన్న సాయంత్రమే రిలీజ్ కావాల్సి ఉంది, కానీ ఫర్దర్ ప్రొసీడింగ్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఆలస్యం కావడంతో విడుదల నిన్న కావాల్సినటువంటి విడుదల వాయిదా పడింది. ఇవాళ ఉదయం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది టపాసులు కాల్చారు. వైసీపీ కార్యకర్తలు సహజంగానే వాళ్ళ నాయకుడు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని కొంత ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. అయితే కొంతమంది బాణసంచ కాలిస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్లారంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోంది. సో వాళ్ళు ఆనందంగా, సంబరంగా, సంతోషంగా చిన్న వేడుక లాంటివి చేసుకుంటే, బాణసంచ కాల్చుకుంటే ఆ రకంగా అక్రమంగా కేసులు పెట్టి వేధించేటువంటి ప్రయత్నం సాగుతోంది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తం 86 రోజులు జైల్లో ఉన్నారు. జైలు జీవితం గడిపిన తర్వాత ఆయన కాసేపటి కింద రిలీజ్ అయ్యారు. తర్వాత మరి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులతో సమావేశం అవుతారు. తర్వాత ఫర్దర్గా ఇంకా జైలు జీవితం గురించి, తనపైన పెట్టినటువంటి అక్రమ కేసుల గురించి మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేసేటువంటి అవకాశం ఉంది.